హాయ్ అండి. ఏదైతే P4 విధానం అయితే సక్సెస్ అయింది అనుకోవచ్చు. దాదాపు 800 మంది మార్గదర్శకులు వచ్చారు. దాదాపు 10,000 మంది పైగా బంగారు కుటుంబాలు వచ్చైతే వాళ్ళకైతే కొంత మనీ అయితే పంపిణీ చేయడం చూసాం. ఆ ఉగాది ఫంక్షన్ రోజు ఉగాది ఏదైతే జరిగిందో ఆ రోజునైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదైతే పేదలు లేని రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారో అది కొంచెం వరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు. మరి ఇది కంటిన్యూషన్ అవ్వాలంటే స్వచ్ఛందంగా మిగతా వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన 800 మంది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంటారు ఖచ్చితంగా. ఇంకా మీదట అందరూ రావాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా బిజినెస్ మ్యాన్స్, అలానే కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. మరి వాళ్ళందరూ వస్తేనే సక్సెస్ అవుతుంది. కానీ ఈరోజు ఉగాది రోజున P4 విధానం అయితే ప్రవేశపెట్టారు. కానీ ఆ రోజు వరకే సక్సెస్ అవుతుందా, లేకుంటే దీన్ని కంటిన్యూషన్గా మానిటర్ చేసి మరి ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఆ ఒక్కరోజు చేసి 10,000 మందికి ఇచ్చిపిచ్చాము అయిపోయింది అనుకుంటే సరిపోదండి. దీన్ని మానిటరింగ్ చేసి దీన్ని కరెక్ట్గా విధానం అయితే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మరి పేదవాడికి డబ్బులు ఎంతో కొంత వచ్చినాయంటే ఖచ్చితంగా వాడు అవసరాలు తీరుతుంటాయి. కొన్ని ఇబ్బందుల నుంచి అయితే బయటపడతాడు పేదవాడైతే. మరి ఆ రకంగా చూసుకుంటే P4 విధానం మంచిదే. కానీ ఎంతమంది ముందుకు వచ్చి మార్గదర్శకులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వస్తారో చూడాలి. లేకుంటే టీడీపీ నాయకులు భయపెట్టి మీరు ఖచ్చితంగా వచ్చి పేదలకు సాయం చేయాలని వాళ్ళని బలవంతంగా తీసుకొస్తే మటుకు అది వేరే రూట్లోకి వెళ్తుంది. లేకుంటే మన రాష్ట్రం నుంచి పారిపోయే సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది వ్యాపారులని బలవంతం చేస్తే. కాబట్టి అలాంటిది ఏం జరగకుండా స్వచ్ఛందంగా వస్తే చేయండి, లేకుంటే సక్సెస్ అవుద్ది, లేకుంటే లేదు. మీరు బలవంతం పెట్టి ఇప్పించాలనుకుంటే అది కరెక్ట్ కాదు. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే డే 1 మొదటి రోజు అయితే సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ P4 విధానం వల్ల. మరి ఫ్యూచర్లో దీనికి ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది సక్సెస్ అవుతుందా, లేకుంటే ఫ్యూచర్లో ఇది అసలు సాధ్యమేనా, ధనికులు వచ్చి పేదవాళ్ళకి ఆదుకుంటారనేది సాధ్యమేనా అయితే మీరైతే కామెంట్ చేయండి.